దేశమును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేశమును కాపాడే ప్రభువు ఎప్పుడూ నిద్రపోడు, కునుకడు. ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చేటటువంటి వారిని ఆ ప్రజలు, ఇశ్రాయేలు అంటే, ఇశ్రాయేలు అనే పదానికి అర్థం ఏమిటంటే దేవుని బిడ్డలు అని అర్థం. దేవుని బిడ్డల మీదికి ఎవరైనా వస్తే వారిని, ఇశ్రాయేలు దేశాన్ని, దేవుని ప్రజలను, దేవుని పిల్లల్ని, దేవుని నమ్ముకున్న వాళ్ళని నాశనం చేయాలని చూస్తే దేవుడు అంటున్నాడు కదా, నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. దేవుని కనుగుడ్డునే ముడుతున్నారు వీళ్ళు. ఎవరు? హిజ్బుల్లా, హమాస్, ఇరాన్, సిరియా. మొన్న మీకు అద్భుతమైన వాక్యం చెప్పాను. ఎలీషా సిరియా దేశం వాళ్ళు జీవితంలో ఎన్నడూ ఇజ్రాయెల్ దేశం మీదకి రాకుండా చేశాడు. ఒక మహాప్రవక్త, గొప్ప ప్రవక్తలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ జరిగేది ఏందో చెప్తారు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయము నొందలేడని వారికి తెలియదు. వారి గుర్రములు, రౌతులు, బాంబులు ఇవి ఎవడు జయమొందలేడు. దేని చేత జయమొందుతారంటే దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారా జయమొందుతారు. కీర్తన 121:3లో, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని, నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు అని అక్కడ చెప్పాడు. అంటే నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీకు రాదు. అదే కీర్తన 121:8వ వచనంలో, నీ రాకపోకలయందు, నీ పాటులయందు యెహోవా నిన్ను కాపాడును. ఈరోజు 63 ఏళ్ళు వచ్చినా కూడా నాకు వేల ప్రయాణాలలో, వేల పనులలో దేవుడు కాపాడి నిలబెడితేనే ఇప్పుడు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. కీర్తన 129:1-2 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు 3000 సంవత్సరాల నుంచి ఒకటే ప్రార్థన చేస్తున్నారు. నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచు వచ్చారు. నాయనా, పగవారిని నిర్మూలం చేసి నాకు నెమ్మదిని, శాంతిని ప్రసాదించుమని ప్రార్థన చేస్తున్నారు. అయినను వారు మమ్మల్ని జయించలేకపోయిరి. నీవు మాకు తోడై ఉండగా మమ్ములను ఎన్నడూ వారు జయించలేకపోయిరి అని 129:1-2లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 31:5లో, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాచునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడుచు ఉండును, విడిపించుచూ ఉండును. ఏ హానియు చేయక, ఎవడు హాని చేయకుండా తప్పించుచూ ఉండును అని స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 32:2వ వచనంలో, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. అలసట పుట్టించు దేశము ఇజ్రాయెల్ దేశము. ఆ దేశానికి గొప్ప బండ నీడగా ఉండెను. గొప్ప బండ అండగా ఉండెను, నీడగా ఉండెను. ఆ బండయే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాటి నుండి ఈనాటి వరకు కాపాడుచున్నాడు. మన దేశంలో, ఇండియా దేశంలో కూడా ఇజ్రాయేలు ప్రజలే వీళ్ళంతా. ఎక్కడి నుంచి వచ్చారంటే నోవహు కాలం నుంచి వచ్చారు. నోవహు ఓడలో నుంచి వచ్చారు. నోవహు సంతానమై ఇక్కడికి వలస